హలో గాయస్, ఇప్పుడు మనం గోధుమ పిండితో ఒక స్వీట్ చేసుకుందాం గాయస్. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ముద్దగా కలుపుకోవాలి. వాటరు ఎక్కువ పోస్తే బాగా జోరుగా అయిపోతుంది. అందుకే కొద్దిగా పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. మొత్తం దగ్గరికి ముద్దగా చేసుకోవాలి. ముద్దగా చేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని మొత్తం చేయాలి. మొత్తం రుద్దుకోవాలి. గోధుమ పిండి పట్టేటట్టుగా ఆయిల్ పోసుకొని రుద్దుకోవాలి. తర్వాత రుద్దుకున్న తర్వాత ఉండలు చేసుకోవాలి. మాకైతే 3 వచ్చినాయి. మీకు ఎన్ని వస్తే అన్నీ చేసుకోండి. నేనైతే పెద్దగా 3 చేసుకున్నాను. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని దాని మీద కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని ముద్దను తీసుకొని చపాతీయాలు చేసుకోవాలి. 3టిని అలానే చేసుకోవాలి. అన్నిటిని అలానే చేసుకోవాలి. అన్నిటిని అలానే చేసుకున్న తర్వాత 2 చపాతీలు తీసి పక్కన పెట్టుకోవాలి. ముందు ఒక చపాతీ తీసుకొని దాని మీద ఆయిల్ పోసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకో చపాతీ తీసుకొని వేసుకోవాలి. దానికి అలానే స్ప్రెడ్ చేయాలి. దానికి కూడా ఆయిల్ పోసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. దానికి కూడా మొత్తం ఇంకో చపాతీ కూడా తీసుకొని దానికి కూడా అలానే స్ప్రెడ్ చేయాలి. 3టిని చేసిన తర్వాత చపాతీ అలా 3టిని కలిపి చేయాలి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని అంచులు లాస్ట్కి అవి చేసుకుందాం. అవి అంచులు వాటికి తీసేసి పక్కన పెట్టుకుందాం. వాటిని బాక్సుల టైప్లో అయితే బాక్సుల టైప్లో, రౌండ్ టైప్లో అయితే రౌండ్ టైపు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇలా చపాతీ అంచులు కూడా తీసాం కదా, వాటిని కూడా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు తీస్తే అలా లేయర్గా వస్తుంది. తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ముందు ఒకటి వేసుకొని కాగిందా లేదా అని చెప్పేసి ఆయిల్ని చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగింది. ఇప్పుడు వేసుకోవాలి. మనం చేసుకున్నవి వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అన్నిటినీ అలానే చేసుకోవాలి.
అన్నిటినీ అలానే చేసుకున్న తర్వాత చేసుకున్నామా, చూసా ఎంత కరకరలాడుతున్నాయో. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని, బాండి కాకపోతే గిన్నెని పెట్టుకొని, నేనైతే గిన్నె పెట్టుకుంటున్నా. గిన్నెని పెట్టుకొని దాంట్లో పంచదార 1 కప్పు, ఇందాక ఏ కప్పుతో అయితే గోధుమ పిండి వేసామో అదే కప్పుతో ఒక పంచదార వేసుకున్నాం 1 కప్పు. తర్వాత వాటర్ పోసుకొని మొత్తం చిక్కగా అవ్వాలి. తర్వాత యాలక్కాయలు వేసుకున్నాం. ఇప్పుడు అలా తేనె పాకం రావాలి, లైట్గా తేనె పాకం రావాలి. తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అవి వేసుకొని మామూలుగా అలా కలిపేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే మొత్తం ఇప్పుడు జ్యూస్ అనేది మొత్తం వాటిలో పోతుంది. 5 నిమిషాల తర్వాత చూసారా ఎంత బాగున్నాయో.